నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. నమస్కారం. ఆది పరాశక్తి అష్టాదశ శక్తి పీఠాలలో కొలువై అభయప్రదాయినిగా పూజలందుకుంటున్నది. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి శ్రీలంకలో ఉంటే మిగతా 17 మన భారతావనిలో ఉన్నాయి. వాటిలో ఒకటి ఉజ్జయిని శ్రీ మహాకాళి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని క్షేత్రంలో శ్రీ హరసిద్ధి మందిరంగా ప్రసిద్ధి పొందింది. ఈనాటి మన భక్తి సమాచారం కార్యక్రమంలో ఉజ్జయిని శ్రీ మహాకాళి శక్తిపీఠం శ్రీ హరసిద్ధి మందిరం విశేషాలు తెలుసుకుందాం. ఓం శక్తి శక్తి పరాశక్తి, ఓం శక్తి శక్తి, ఓం శక్తి ఆది పరాశక్తి, ఓం శక్తి శక్తి. ఉజ్జయిని క్షేత్రం ఒక జ్యోతిర్లింగం, ఒక శక్తిపీఠంతో అలరారుతున్నది. పరమేశ్వరుడు శ్రీ మహాకాళేశ్వరుడిగా దర్శనమిస్తుంటే పరాశక్తి శ్రీ మహాకాళి రూపంలో కొలువయ్యుంది. హైదరాబాద్ జైపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ద్వారా ఉజ్జయిని చేరుకోవచ్చు. యాత్రికులు బస చేయడానికి తెలుగువారిచే ఆర్య వైశ్య వసతి సత్రం ఏర్పాటు చేయబడి ఉంది. ఉజ్జయిని క్షేత్రం శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం శ్రీ మహాకాళి శక్తిపీఠంతో భాసిల్లుతున్నది. ఈ పరమపావన క్షేత్రం సిప్రా నది తీరాన ఉన్నది. సిప్రా నది తీర్థాన స్నానమాచరిస్తే సకల తీర్థఫలం లభిస్తుందని పురాణ ప్రతీతి. ఈ తీర్థ ప్రాంతాన్ని రామ్కుండ్ అని అంటారు. ఉజ్జయిని క్షేత్రంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం తర్వాత సందర్శించాల్సిన ఆలయం శ్రీ హరసిద్ధి ఆలయం. మహాకాళేశ్వర ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నది. రామ్ ఘాట్ కి సమీపంలో మందిరం నెలకొని ఉంది. సిప్రా నది ప్రవహించే ఘాట్ ని రామ్ ఘాట్ అంటారు. భక్తులు రామ్ ఘాట్ లో పవిత్ర స్నానమాచరించి అమ్మవారిని దర్శిస్తారు. జగదంబ కదంబ వన ప్రియ వాస విలాస నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైతవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే. कृतिमात्र निराकृत धूम्र विलोचन धूम्रसिके समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुम्भ निशुम्भ महावदर्पित भूत पिशाचपदे जय जय हे महिषासुर मर्दिनि रम्य कपर्दिनि शैलसुते. मुंड गजाधिपते रिपु गज गंड विदार
అష్టాదశ శక్తిపీఠాల పురాణాల అనుసారం ఆహ్వానం లేకుండా దక్షయజ్ఞానికి వెళ్లిన సతీదేవి అవమానం పాలై ఆత్మాహుతి చేసుకుంటుంది. అప్పుడు శివుడు సతీదేవి మృతకళేబరాన్ని భుజాన వేసుకొని విలయతాండవం చేయగా ఆ విలయతాండవాన్ని ఆపమని దేవతలందరూ విష్ణుమూర్తిని వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఛేదించగా అమ్మవారి దేహం 18 ముక్కలై 18 ప్రదేశాలలో పడిందట. ఆ 18 ప్రదేశాలే అష్టాదశ శక్తి పీఠాలుగా విలసిల్లుతున్నవి. ఇక్కడ అమ్మవారి మోచేయి పడిందని ఐతిహ్యం. అయితే అమ్మవారు శ్రీ హరసిద్ధి మాతగా ప్రసిద్ధి పొందడం వెనుక ఒక పురాణ గాథ ఉంది. సురమర్దిని రమ్యకపర్దిని ఈ క్షేత్రాన్ని 9వ శక్తిపీఠంగా పేర్కొంటారు. ఇక్కడ అమ్మవారు శ్రీ హరసిద్ధి మాతగా పూజలందుకుంటున్నది. పురాణాల అనుసారం హరుడు అంటే శివుని కోరిక మేరకు చంద్రుడు, ప్రచండు అనే 2 అసురులను సంహరించింది. హరుని కోరికను సిద్ధింపజేసింది కాబట్టి శ్రీ హరసిద్ధి అనే సార్థక నామంతో ఇక్కడ వెలిసింది. స్థానికంగా అమ్మవారు శ్రీ హరసిద్ధి మాతగానే కొలువబడుతున్నది. కానీ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో ఉజ్జయిన్యాం మహాకాళి అని స్తుతించారు. మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐశరణాగత వైరివధూవరకీరవరాభయదాయకరే త్రిభువనమస్తకశూల విరోధ విరోధి కృతామలశూలకరే దుర్నమితావరదుందుభినాద ముహుర్ముఖరీకృతదీనకరే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురలలనాథ తథేయి తథేయి తతాళనిమిత్త జలాస్యరతే కకుభాం పతివరధోంగత తాలక తాళకుతూహలనాదరతే ధిం ధిం ధిమికిత ధిం ధిమిత. ఆలయ ఆవరణలో 2 దీపస్తంభాలు ఆకాశముఖంగా ఉంటాయి. అవి దాటి ముందుకు వెళ్తే అంతరాలయం. అంతరాలయం పైకప్పుపై శ్రీచక్ర దర్శనం సకల శుభదాయకంగా భావిస్తారు. ప్రాచీన ఆలయానికి మరమ్మతులు చేసి నవీన హంగులు దిద్దారు. ఆలయ నిర్మాణం మహారాష్ట్రీయ శైలిలో ఉంటుంది. ఆ విశేషాలేంటో మీరే చూడండి. ఉత్తర భారత మహారాష్ట్ర కట్టడాల నమూనాలో ఆలయం నిర్మితమై ఉన్నది. అంతరాలయ మండపంలో శ్రీచక్ర మూర్తి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురలలనాథ తథేయి తథేయి తతాళనిమిత్త జలాస్యరతే కకుభాం పతివరధోంగత తాలక తాళకుతూహలనాదరతే ధిం ధిం ధిమికిత ధిం ధిమిత ధ్వని ధీర మృదంగనినాదరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. గర్భాలయంలో శ్రీ హరసిద్ధి అమ్మవారు వరప్రదాయినిగా పూజలందుకుంటున్నది. దేశం కోన కోనాల నుండి భక్తజనులు తండోపతండాలుగా తరలి వస్తారు. శ్రీ హరసిద్ధి అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు తమ కోరికలు సిద్ధింపచేస్తుందని భక్తుల విశ్వాసం. ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వరుణ్ణి దర్శించిన వారందరూ శ్రీ హరసిద్ధి మాతను తప్పక దర్శిస్తారు. భక్తి నీరాజనాలను సమర్పిస్తారు. గర్భగుడిలో అమ్మవారు గంగ సింధూరం పూసిన మూర్తి రూపంలో దర్శనమిస్తుంది. గుండ్రటి మోము, విశాల నేత్రాలు, తలుకులీలుతున్న కంఠాభరణాలు, స్వర్ణాభరణాలతో తేజో విరాజితంగా దర్శనమిస్తుంది. శ్రీ హరసిద్ధిమాత భక్తుల పాలిట కోరిన వరాలిచ్చే కొంగు బంగారం. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించి శరణు వేడితే సత్సంకల్పం ఏదైనా సరే
తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మిక. ప్రత్యేకించి వివాహం కానివారు వివాహం కోసం ఈ ఆలయంలో దీపారాధన చేస్తారు. అలా అమ్మవారి కృపతో వివాహం జరుపుకున్నవారు వారి కుటుంబ సభ్యులతో విచ్చేసి దీపస్తంభాలపై దీపాలను వెలిగింపచేసి మొక్కును తీర్చుకుంటారు. ఆడపడుచులు వారి 5వ తరం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటారు. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि. ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి దీపస్తంభాలు. మరాఠీ కట్టడాల నమూనాలో ఉన్న 2 దీపస్తంభాలు ఉన్నాయి. ప్రతినిత్యం రాత్రి 7 గంటలకు అమ్మవారికి హారతి ఇస్తారు. హారతికి అరగంట ముందు అంటే సాయంత్రం 6:30 ఈ దీపస్తంభాలలో దీపాలు వెలిగిస్తారు. కోరిన కోరికలు తీరితే ఈ స్తంభాలలో దీపాలు వెలిగింపజేస్తామని మొక్కుకుంటారు. 8,000 రూపాయలు చెల్లిస్తే నిర్వాహకులే చమురు, ఒత్తులు సమకూర్చి దీపాలు వెలిగింపజేస్తారు. నూనె జిడ్డు కారుతున్న స్తంభాలపైకి ఎక్కి చకచకా దీపాలు వెలిగించే దృశ్యం అద్భుతం, ఆశ్చర్యానికి లోను చేస్తుంది. ప్రత్యేక శిక్షణ పొందిన వారే ఈ దీపాలు వెలిగిస్తారు. ఆకాశముఖంగా వెలుగుతున్న దీపాలు దేదీప్యమానంగా వెలిగే దృశ్యం నయనానందకరం. ఎంతసేపు చూసినా చూపు మరల్చుకోలేము. प्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. शतखण्डविखण्डितरुण्डवितुण्डितशुण्डगजाधिपते रिपुगजगण्डविदारणचण्डपराक्रमशुण्डमृगाधिपते निजभुजदण्डनिपातितखण्डविपातितमुण्डभटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. ऐरणदुर्मदशत्रुवधोदित दुर्धर निर्जर शक्तिभृते चतुरविचारधुरेण महाशिवदूतकृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मति दानवदूतकृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. शरणागत वैरिवधूवर वीरभराभयदायकरे त्रिभुवनमस्तक शूलविरोधि शिरोधि कृतामलशूलकरे दुमिदुमितामर दुन्दुभिनादमहोमुखरीकृतते मकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. దీపారాధన అనంతరం భక్తి పారవస్యంతో హారతి ఇస్తారు. मंगला काली भद्रकाली कपाली
శ్రీ హరసిద్ధి అమ్మవారిని రాజులు, మునులు, మహానుభావులు ఎందరో మరెందరో సేవించి తరించేవారు. అవంతికా పట్టణంలో విక్రమాదిత్యుడు అనే రాజు ఉండేవాడు. ఇతను అమ్మవారికి అపర భక్తుడు. అమ్మవారి కృపతో శత్రువులను జయించేవాడు. 12 సంవత్సరాలకొకసారి తన శిశువును అమ్మవారికి బలిస్తూ ఉండేవాడు. కాని అమ్మవారు ఆ శిశువుకి తిరిగి ప్రాణం పోసేదట. శ్రీ హరసిద్ధిమాత మహిమలు అంత ఘనమైనవని చెప్తూ ఉంటారు. ఉజ్జయిని క్షేత్రం పురాణాల్లో అవంతికా పట్టణంగా పేరు పొందింది. అవంతికా పట్టణంలో విక్రమార్క రాజు నివసిస్తుండేవాడు. విక్రమార్కుడు శ్రీ హరసిద్ధి మాతను సేవించేవాడట. ఇదే ఆవరణలో శ్రీ సంకటహర గణేష్ మందిర్, శివాలయం, ఉప ఆలయాలు దర్శించవచ్చు. జయ 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 గణపతి దేవా, జయములను సగే దైవమే నీవా. గణ 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 గంటలు మ్రోగి గైకొన రావా గౌరీ తనయా. కర్పూర హారతి అందుకో స్వామి, కలిదోష హారక నీవే కలిమి. శరణంటూ వీడిద కరుణించు స్వామి, శంకర నందన నీవే బలిమి. జయ 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 గణపతి దేవా, జయములను సగే దైవమే నీవా. మంగళహారతి నీకిద గణపతి మూషికవాహన. ఉజ్జయినిలోని సందర్శనీయ స్థలాలలో ఒకటి సాందీపని ఆశ్రమం. మేనమామ కంసుడిని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు తన అన్న బలరాముడితో, స్నేహితుడు సుధామునితో కలిసి ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని కొంతకాలం నివసించాడట. అదే సాందీపని ఆశ్రమం. ఈ ఆశ్రమంలో సాందీప మహర్షికి గురు శుశ్రూష చేస్తూ ముగ్గురు విద్యాభ్యాసం సాగించారట. ఒకసారి సాందీపుని కుమారుడు సముద్రంలో మునిగిపోతే బలరామకృష్ణులు సముద్రుణ్ణి, యమధర్మరాజుని మెప్పించి సాందీపని కుమారుణ్ణి బ్రతికించి గురుదక్షిణ చెల్లించుకున్నారట. ఇదే సాందీపుని ఆశ్రమం. ఈ ఆశ్రమంలో శ్రీకృష్ణ బలరాములు వారిరువురి స్నేహితుడైన సుధామునితో కలిసి విద్యాభ్యాసం చేస్తున్న మూర్తులు చూడవచ్చు. ఇదే వారు విద్యను నేర్చుకున్న పావన ప్రదేశం. బాలకృష్ణ జై, రంగరంగ నువ్వు ఒక దొంగ, ఇంటి దొంగ, చిలిపి చంటి దొంగ, చిన్ని కృష్ణుడల్లె దోచుకున్న దొంగ, వెతికి వెన్నలెన్ను మింగినావు అవలీలగా. రంగరంగా రంగరంగా నువ్వు ఒక దొంగ, రంగరంగా. ఇక్కడ ప్రాచీన శివలింగం, నిలుచుని ఉన్న నంది విగ్రహాల అపురూప దర్శనం చేసుకోవచ్చు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మంగళప్రదాయిని శ్రీ హరసిద్ధిమాత, హరునికే సిద్ధి ప్రసాదించిన మాత. ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వరుణ్ణి దర్శించి శ్రీ హరసిద్ధిమాతను దర్శించండి. ఆది దంపతుల దర్శనంతో పునీతులవ్వండి. మహాకాళేశ్వరుడు దీర్ఘాయువును ప్రసాదిస్తే శ్రీ హరసిద్ధిమాత సంకల్ప సిద్ధి ప్రసాదిస్తుంది. మహాకాళేశ్వరుడు, మహాకాళి అమ్మవార్లు మనపై ఎళ్లవేళలా కరుణవర్షం కురిపించాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే కలకాలము
నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.